హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హిందూ ఛానల్. ఈరోజు కారపూస ప్రిపేర్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: 1 kg రేషన్ రైస్ తీసుకున్నాను, పచ్చిశనగపప్పు 1/2 kg తీసుకున్నాను, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్. రేషన్ రైసు, పచ్చిశనగపప్పు, వాము, జీలకర్ర కలిపి పట్టిస్తే ఇలా వచ్చిందండి. ఫస్ట్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తగిన మోతాదులో వేసుకోవాలి సాల్ట్. నేను మాత్రం 1 స్పూన్ వేసాను. కారం కూడా మీరు తగినంత వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసాను. కొంచెం పసుపు, కొంచెం కలర్ కోసం. కలర్ ఫుడ్ ఏం వాడట్లేదు, నాకు ఇష్టం ఉండదు కలర్స్ వాడడం. అందుకనే వాటర్ పోయక ముందే ఇలా కలుపుకుంటే మంచిగా పిండిలో మిక్స్ అవుతుంది. అందుకనే ఇలా కలుపుతున్నాను. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలపాలి. మంచిగా కలుపుకోవాలండి దగ్గరకు వచ్చేటట్టు. కానీ పిండి కలపడం కూడా చాలా కష్టం అండి. పిండి కలిపేసి రెడీగా పెట్టుకున్నానండి. కొంచెం లూజ్గానే కలపాలి, ఎందుకంటే గట్టిగా కలిపితే కారపూస కదా, బొక్కలు చిన్నగా ఉంటాయి, దానికి జారదు. కారపూస ఒత్తే గిద్దలో పెట్టుకుంటున్నాను పిండి. కొంచెం శనగపిండి ఎక్కువ ఉంది కదండి, చేతికి జిగటగా పడుతుంది. ఇలా సెట్ చేయాలి. ఇలా సెట్ చేసి ఇలా ఎదురుగా పెట్టాలి. ఇవి నట్స్ ఉన్నాయి కదా, ఇలా ఎదురుగా ఉండేటట్టు పెట్టాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇవి ఒత్తుకోవాలి కారపూస. హీట్ అవుతుంది ఫ్రెండ్స్ కారపూస. ఒకసారి ఇటు సైడ్ తిప్పి వేయాలి. కొంచెం ఏమన్నా కింద పచ్చిగా ఉన్నది కూడా కొంచెం డ్రై అయిపోతుంది అన్నమాట. కారపూస రెడీ అయింది ఫ్రెండ్స్. సన్నపూస కాబట్టి కొంచెం ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ మనం నీట్గా తీసేసుకొని బొక్కల గిన్నెలో వేసుకోవాలండి కారపూస. ఎందుకంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా ఇందులో పిండి ఖాళీ అయింది ఫ్రెండ్స్, మళ్ళీ పెడుతున్నాను ఇందులో.
పిల్లలు స్నాక్స్ లాగా కూడా తింటారండి కారపూస. బయట ఫుడ్ తినకుండా ఇలాంటివి చేసి పెట్టాలి. కారపూస రెడీ అయింది ఫ్రెండ్స్. ఒకటి ప్లేట్లోకి తీసుకోవాలి. ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా ఇలా తీసేయాలి. తీయకపోతే మాడిపోతాయి, అవన్నీ బ్లాక్ అవుతాయి. రెండోది కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వేడి వేడి కారపూస రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టండి. క్రిస్పీగా ఉందని చూడండి, తుంచుతుంటే తునుగుతుంది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. పిల్లలకు స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా బాగుంది.